ప్రార్థించుకుందాం పిల్లలు. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దేవదాసుడిగా నిలబడుండగా వినైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగా నేను నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పిల్లరా, కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్న అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి, కొరింథీ సంఘానికి చాలా పెద్ద బుక్స్ రాశాడు. అన్ని సంఘాలకు చిన్నగా రాసినా కూడా పిల్లలు చూసినప్పుడు కొరింథీ సంఘానికి ప్రత్యేకంగా మరి ఇక్కడ చూసినప్పుడు ఈజ్ ఎ గ్రేట్ లవ్ ఫర్ ది చర్చ్ ఇన్ కొరింథీ. అంటే వేరే సంఘాలు ప్రేమించడం కాదు, కానీ కొన్నిసార్లు కొన్ని సంఘాల పట్ల ప్రత్యేకమైన ప్రేమ ఉన్నట్టుగా చూస్తాం. బహుశా రోమా పత్రికలో చదివితే చాలా స్పిరిచువల్గా విషయాలు ఉంటాయి, చాలా ఇన్డెప్త్గా ఉంటాయి. ఐ ఫీల్ లైక్, ఎందుకంటే జాన్ అండ్ రోమన్స్ ఆర్ ది టఫెస్ట్ బుక్స్ అని నేను అనుకుంటాను. ఐ ఫీల్ లైక్ దట్. నేను కాకపోతే నా ఫీలింగ్ ఎందుకంటే చదివినప్పుడు. కానీ కొరింథీలో రాస్తున్నప్పుడు పిల్లలు ఇక్కడ 2 కొరింథీలకు రాసిన 2 పత్రికల్లో చూసినప్పుడు పాల్ ఫోకస్ ఆన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ప్రతి చిన్న విషయమునికి వచ్చి సంఘాన్ని బలపరుస్తాడు. ప్రతి చిన్న విషయం, ఎవ్రీథింగ్. కొన్నిసార్లు నిజంగానే స్త్రీలో ఒక కటింగ్ విషయంలో కూడా చేస్తాడు. హెయిర్ కట్ చేసుకోవడం కూడా, ఈవెన్ వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్లో కూడా పురుషులు కానీ స్త్రీలు కానీ ఆర్డర్లీ వర్షిప్ ఎలా చేయాలి, ఆరాధన ఎలా చేయాలి, ఎలా ఉండాలి అని ప్రతి విషయాన్ని కూడా, ఏ విషయాల్లో విశ్వాసి జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల్లో విశ్వాసి మరి తాను మరి దేవునికి విరుద్ధమైన జీవితం, దేవునితో మరి పరిశుద్ధమైన జీవితం ఎలా జీవించాలన్న విషయం చాలా విషయాలు ఫోకస్ చేస్తాడు పాల్ ఇందులో. నిజంగా పాల్ యొక్క ప్రేమను గురించి చూడాలంటే పిల్లలు ఒకసారి ఒక వచనం మీకు చూపించాలి ఆశ. ఇదే అధ్యాయంలో ఒకసారి 15 వచనం చూద్దాం. ఎలా ప్రేమిస్తాడో చూడండి పిల్లలు. సంఘాన్ని ఎంత కాబట్టి అంటాడు, నాకు కలిగినది యావత్తు ఏమంటున్నా మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను, నన్ను నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా. హల్లెలూయా. పాల్స్ లవ్ నిజంగా ఒక వచనంలో కొరింథీ సంఘాన్ని, ఆ కొరింథీ సంఘాన్ని కాదమ్మా, ఈరోజు నేటి సంఘాన్ని కూడా మనము కూడా అంతే విధంగా బలపడాలని, దేవుళ్ళు అంతే ఖచ్చితంగా ఉండాలని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. అంటాడు కదా, నాకు కలిగిన సమస్తము కూడా ఐ వాంట్ టు స్పెండ్ ఎవ్రీథింగ్. ఇంకా అక్కడ మీరు చదువుని ఇంటికి పోయిన అంటాడు కదా, పిల్లలు తల్లిదండ్రులకి ఏమైనా జమ చేస్తారా? పిల్లలు కాదు, తల్లిదండ్రుల బాధ్యత అంటాడు. అంతే కదమ్మా. ఎవరు ఆస్తులు చేస్తారు? పిల్లలు తల్లిదండ్రులు చేస్తారా? మీరు సంపాదించి పెట్టాలి, వాళ్ళు ముసలు అవుతారు, పోయే టైం దగ్గర పడుతుంది. వాడికి సంపాదించి ఎంత, సంపాదించకపోతే ఎంత, తర్వాత బతకాల్సిన వాడు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క బాధ్యత అంతే. తల్లిదండ్రుల యొక్క బాధ్యత కాబట్టి ఐ హ్యావ్ టు స్పెండ్ యాజ్ ఎ ఫాదర్, ఆత్మీయమైన తండ్రిగా మీ ఆత్మల రక్షణ కొరకు ఐఎమ్ వెరీ మచ్ హియర్ టు స్పెండ్ ఎవ్రీథింగ్ విచ్ ఐ హ్యావ్. నాకు కలిగిన సమస్త యావత్తును కూడా ఆ కొరింథీ సంఘం కానీ, నేను చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ కానీ, ఈ సంఘాలు బలపడ ఐ వాంట్ టు స్పెండ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ మై లవ్. ఆయన కలిగిన ఆయన కూడా ఆయన ఖర్చు చేసుకోవడానికి ఇష్టపడ్డట్టు. ఎంత ప్రేమ ఉంటుందమ్మా. మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో దాన్ని బట్టి మీకు అర్థమై ఉండొచ్చు అంటాడు. అంటూ ఒక ప్రశ్న వేస్తాడు. ఏమంటాడమ్మా? వేస్తాడు, మీరు తక్కువ ప్రేమితురా. ఇంత నేను మిమ్మల్ని ప్రేమిస్తే సంగమా, మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారు? ప్రేమిస్తారా తక్కువ? ఏమ్మా నిజంగా సంఘంకు నిజంగా దేవుడు ఎంత ప్రేమిస్తే, ఎంత ప్రేమించాడంటే అంటే గాడ్ లవ్డ్ సో మచ్ అంటాడు. సో మచ్. మనకు ఇష్టమైన వాక్యము యోహాను 3:16లో సో మచ్. ఎందుకంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు.
ప్రేమించను, ఎంతో ప్రేమించను కాబట్టి కుమారుని యొక్క ప్రాణము సిలువలో పెట్టాడు. అంత ప్రేమించిన దేవుణ్ణి నువ్వెంత ప్రేమిస్తున్నావు అని ప్రశ్న వేస్తున్నాడు. పౌలు అంటున్నాడు, నన్ను నేను కట్ చేసుకున్నాడు. ఏదైతే క్రీస్తు సిలువలో తను తాను అర్పించుకున్నాడో ఆ రీతిగానే పౌలు, ఐ వాంట్ టు స్పెండ్ మై సెల్ఫ్ టు గెయిన్ యువర్ సోల్స్. మీ ఆత్మల రక్షణ కొరకు అంటాడు, మన రక్షణ కొరకు మన యొక్క పిల్లల దేవుడు మన యొక్క రక్షణకర్త ఆ శిలువలో ప్రాణం పెట్టాడు. తక్కువగా ప్రేమిస్తామంటున్నాడు. సంఘాలకు లోపం ఏందో తెలుస్తామా? చెప్పుకుంటూ పోతే అక్కడ ఇంట్రక్షన్లు అక్కడే ఉండిపోతారు. ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అంటాడు, ఏమంటాడు తెలుసామ్మా? నీవు నీ మునుపటి ప్రేమను కనపరచలేక ఎఫెసీ సంఘంతో అంటాడు, నువ్వు బాగా మంచిగానే ఉన్నావు కానీ నీ యొక్క మునుపటి ప్రేమను చూపించలేక, యువర్ ఫస్ట్ లవ్, ఎప్పుడైతే నువ్వు మొదట నన్ను ప్రేమించావో ఆ రీతిగా ప్రేమించలేకపోతున్నావు. ఈ అభియోగము నీ మీద ఉంది. రిపెంట్ 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 ఫ్రమ్ దట్ సిన్. ద గ్రేట్ లవ్, ఆ గొప్ప ప్రేమ నిజంగా చెప్తున్నాడు. సంఘమును ప్రేమించాడు కాబట్టి చాలా ఆత్మీయ సత్యాలు. నేను వాక్యభావంలోకి వెళ్తాను, అక్కడే ఉంటే అక్కడే ఉండిపోతాం కాడు, వాక్యభావంలోకి వెళ్తాం. ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ పాల్ ఇక్కడ ఈ 12వ అధ్యాయము 10 వచనాలు చూసిన ఈ టాక్స్ అబౌట్ ది రివలేషన్స్. తన యొక్క దర్శనములకు వచ్చి మాట్లాడుతున్నాడు. దర్శనములకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఒక దర్శనము వచ్చి మాట్లాడతాడు. 14 సంవత్సరాల క్రితము నేను ఒక మనుషుని ఎరుగుదును అంటాడు. ఐ నో వన్ మ్యాన్. 14 సంవత్సరాల క్రితము నేను ఒక మనుషుని ఎరుగుదును. అతడు శరీరముతోనో శరీరము లేకనో నాకు తెలీదు, కేవలము దేవునికే తెలుసు. కానీ అతడు 3వ ఆకాశము కొనిపోబడుట నేను చూచి తిని అంటాడు. 3వ ఆకాశం అంట. ఆకాశం చూసారా అమ్మ? కనబడదా 3వది ఎప్పుడైనా? 3వది కనబడదు ఎప్పుడైనా? కనబడదు 3వది. మధ్యలో వాయుమండలం ఉంటుందంట, అదొక ఆకాశం. 3 హెవెన్స్. సెకండ్ హెవెన్ అంటే వాయుమండల అధిపతి అంటాడు. ఒకటి సాతాను ఉంటాడు మధ్యలో. గాలి జోకిందిరా వీనికి అంటారు కదా, ఆడు మధ్యలో జోకుతాడు, మధ్యలో పట్టుకుంటాడు. వాడి మధ్యలో వాడి ప్రపంచం ఉంది. వాడి మధ్యలో వాడి ప్రపంచం ఉంది. వాయుమండల అధిపతి అంటారు వాడిని. ఎందుకంటే గాలిలో తిరుగుతుంటాడు కాబట్టి ఆకాశానికి భూమి మధ్యలో ఉంటాడు వాడు. అటు పోతాడు, ఇటు వస్తాడు. ఇది అయినా నేను చెప్పాను. ఎందుకంటే అటు పోతాడా అంటే పోతాడు. యోబు గ్రంథంలో కనబడతాడు. పైకి కూడా పోతాడు, అటు కిందికి కూడా వస్తాడు. మధ్యలో ఉంటాడు కాబట్టి ఇటు అటు తిరుగుతాడు. టూ అండ్ ఫ్రో వన్ పనికి. వానికి ఫ్రీ వీసా, ఫ్రీ లైసెన్స్, వానికి ఒక జెట్ ప్లేనే ఉంది కిందికి రావడానికి, పైకి పోవడానికి. రైట్, స్తోత్రం. ఆ 3వ ఆకాశములోకి పోయి అంటాడు. ఎందుకంటే శరీరముతో వెళ్ళాడో ఆత్మలో వెళ్ళాడో తెలియదు. ఎందుకంటే దేవునికి మాత్రమే. ఐ వాస్ టేకెన్ టు దేర్. ఆయన పరదేశంలోకి వెళ్ళాను. కానీ ఆ పరదేశంలోకి వెళ్ళినప్పుడు ఆ పరదేశంలో నేను వెళ్ళాను. ఐ డోంట్ నో వెదర్ ఐ వెంట్ ఇన్ ఫిజికల్ ఆర్ స్పిరిచువల్గా. నా ఆత్మ వెళ్ళి చూసిందో తెలీదు, నా శరీరం వెళ్ళిందో చూసిందో తెలీదు. కానీ నేనైతే ఆ పరమునకు వెళ్ళాను. ఆ 3వ ఆకాశములో ఆ పరదేశంలో ప్రభు యొక్క సన్నిధిలోకి వెళ్ళాను. అక్కడ జరుగుతున్న నేను చూశాను. అక్కడ కొన్ని మాటలు విన్నాను. ఆ మాటలు ఎవడు కూడా వర్ణించాలనివి. ఆ దేవుని మాటలు ఒకవేళ పలికినా కూడా అవి మీకు అర్థం కాదు. యేసుప్రభు అంటాడు కదా, ఇఫ్ ఐ టాక్ అబౌట్ ది వరల్డ్లీ థింగ్స్, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, హౌ కెన్ యూ అండర్స్టాండ్ ది థింగ్స్ ఆఫ్ ది హెవెన్ అంటాడు. ఆ పరలోక సంబంధ విషయాలు ఏ మనుషుడు కూడా అర్థం చేసుకోలేడు. కాబట్టి ఆత్మలో వెళ్ళాడు కాబట్టి పౌలుకు అర్థమైంది. కానీ అవన్నీ పలకడానికి ఐ డోంట్ డేర్ టు స్పీక్ దెమ్. ఆ పరలోకపు సంగతులు నేను చెప్పలేను, చొక్క సఖ్యంగాని అంటాడు. చెప్పినా కూడా అర్థం కానీ అక్కడేం జరుగుతుంది, ఏం మాటలని, అవి వర్ణించలేని మాటలు అక్కడి ఏ మనుషుడు అర్థం చేసుకొని ఆ మాటలు నేను విన్నానంటాడు. ఆ మాటలు విన్నానంటాడు. ఇక్కడ బూస్టింగ్ గురించి మాట్లాడతాడు. దాని గురించి చెప్పిన బూస్టింగ్ గురించి, ఇఫ్ ఐ బూస్ట్, I have every right to boost it. ఆ పరలోక విషయాన్ని చూసినప్పుడు
నేను మాట్లాడకపోతే ఏముంటుంది? మాట్లాడాలి. ఎందుకంటే దేవుడు నాకు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు, నాకు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. అక్కడ మాటలు చూశాను, పరలోకాన్ని దర్శించాను. ఒకవేళ దర్శించి ఆ మాటలు మాట్లాడితే నేను వెర్రివాన్ అనుకోవాల్సిన అవసరం. ఎందుకంటే నేను సత్యమును పలుకుతున్నా. ఐఎమ్ నాట్ ఎ ఫూల్ బికాస్ ఐ హావ్ సీన్. నేను చూశాను కాబట్టి నేను వాటి గురించి మాట్లాడినప్పుడు నేను వెర్రివాడు అనుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ ఫూల్ బికాస్ ఐఎమ్ స్పీకింగ్ ది ట్రూత్ అంటాడు. అంటే ఒక మాట అంటాడు పిల్లరా, ఒక మాట అంటాడు. 6వ వచనం చూద్దాం ఒకసారి. 6వ వచనం చూద్దాం. లెట్స్ గో పిల్లలు. అతిశయపడుటకు నిశ్చయించినను నేను సత్యమే పలుకుదునే గనుక అవివేకిని కాను. ఐఎమ్ నాట్ ఎ ఫూల్ బికాస్ ఐఎమ్ స్పీకింగ్ ది ట్రూత్. నేను సత్యం మాట్లాడుతున్నాను కాబట్టి నేను వెర్రివాడిని కాను, నేను అవివేకిని కాను. కానీ నా యందు ఎవడైనను చూచిన దానికన్నను, నా వల్ల వినిన దానికన్నను నన్ను ఎక్కువగా ఘనముగా ఎంచునేమో అని. హల్లెలూయా. పాల్ అంటున్నాడు, I went there, I've seen everything, I heard some things, God has speak to me. ఒకవేళ నేను వాటి గురించి చెప్పడం మొదలు పెడితే, నేను చూచిన విషయాల్లో మీద అతిశయపడితే ఇట్స్ ఓకే, ఫైన్. నేను మాట్లాడిన విషయాల్లో విన్న వాటి గురించి చెప్తే వింటే దాని గురించి అతిశయపడితే ఫైన్. బట్ మీరు అవన్నీ విడిచిపెట్టి నా గురించి అతిశయపడతారేమో కాబట్టి నేను మాట్లాడట్లేదు, అతిశయపడతలేదు అంటాడు. హల్లెలూయా. పాల్ నిజంగా హీస్ హంబ్లింగ్ సో మచ్. తను తాను నిజంగా ఎంత తగ్గించుకోవడం. ఒకవేళ ఆ విషయాలు మాట్లాడడం మొదలు పెట్టారనుకొని, ఆ పరలోక సంబంధ విషయాలు మాట్లాడితే ఆ చూచినవి ఆ విన్న మాటల కంటే కూడా మీ అతిశయము ఎవడైతే వెళ్ళాడో వాని మీద ఉంటుంది. కాబట్టి మహిమ ఘనత కలుగున యేసయ్యకు రాదు కాబట్టి నేను వాటి గురించి అతిశయపడట్లేదు అంటాడు. ఐఎమ్ నాట్ స్పీకింగ్, ఐఎమ్ నాట్ టేకింగ్ ప్రైడ్. ది గ్రేటెస్ట్ థింగ్, దేవుడు చూపించిన గొప్ప విషయాల్లో అతిశయపడట్లేదు. ఎందుకంటే నా అతిశయము నేను చూసిన దాని మీద అతిశయపడతాను, కానీ మీరు నా మీద అతిశయపడతారేమో జాగ్రత్తగా చూసుకుంటాను అంటాడు. పాల్ ఇస్ ఎ గ్రేట్ మ్యాన్. నిజంగా దేవుడు నిజంగా ఎలా తగ్గించుకుంటున్నాడు చూడండి ప్రారంభం. ఇంకొక మాట చెప్తాడు. అక్కడ నుంచి నా వాక్యం అసలు అక్కడ నుంచి చదివిద్దాం అనుకున్నా. 7వ వచనం నుంచి ఏమంటాడు చూడండి. 7వ వచనం చూడండి. 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండానట్లు నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను. హల్లెలూయా. దేవుని కార్యమును గురించి చెప్తున్నాడు. వాట్ గాడ్ ఈస్ డూయింగ్ ఆఫ్టర్ దట్ గ్రేట్ రెవల్యూషన్. ఆ యొక్క గొప్ప రెవల్యూషన్లో 14 సంవత్సరాల కింద చూసిన దర్శనం విషయంలో ఇంకా హెచ్చించుకోగలడని చెప్పి దేవుడు ఒక కార్యం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు పిల్లలు? పౌలు ఒకవేళ ఆ విషయంలో హెచ్చింపబడతాడేమో, హెచ్చించుకుంటాడని చెప్పి దేవుడు చేస్తున్న కార్యం ఏదంటే ఆయన శరీరములో ఒక ముళ్ళు. శరీరములో కొన్నిసార్లు అనిపిస్తుంది, గాడ్ హౌ కెన్ యూ డూ దిస్? హౌ కెన్ యూ అలౌ సాటన్ టు పుట్ ఎ థార్న్ ఇన్ ది ఫ్లెష్? దేవుడు అలా చేస్తాడట. పాల్ హెచ్చించిపోకుండా ఏం చేస్తుందంట? శరీరములో ఒక ముళ్ళు ఎలా ఉందంట? అది సాతాన్లా లేదు, సాతాను యొక్క దూతగా, ఏజెంట్గా. Paul
ఎక్కడ మినిస్ట్రీకి వెళ్ళినా, ఎక్కడ పరిచయం చేసినా, ఎక్కడ సువార్త ప్రకటించినా, ఎక్కడ పోయి చేసినా, ఏ సంఘాన్ని బలపరిచినా, ఏం చేసినా, క్రీస్తు గురించి ప్రకటించినా కానీ సాతాను దూత ఆల్వేస్ వాస్ విత్ హిమ్ కదా. దేవుడు కొన్నిసార్లు నిజంగా ఎందుకు అలా చేస్తారో అర్థం కాదు కొన్నిసార్లు. అంత బియాండ్ అండర్స్టాండింగ్. అంత గొప్ప పాల్, అంత గొప్ప వాడు మూడవ ఆకాశములోకి వెళ్ళి దేవుని యొక్క పరదైసును చూసి వచ్చిన వాడు ఈజ్ హ్యావింగ్ ఎ పెయిన్, ఒక శ్రమ, ఒక ముళ్ళు సాతాను యొక్క దూతల నా శరీరమందు ఉంచబడి ఉన్నది. కానీ పిల్లలు ఇక్కడ చూసినప్పుడు ఒక మాట, నా శరీరమందు ఉంచబడి ఉన్నది, సాతాను దూతలా ఉంచబడి ఉంది. కానీ ఈరోజు పాల్ ఎక్కడ కూడా సాటన్ ఈజ్ అ బ్లెస్సింగ్ టు మీ అంటున్నాడు. అంత గొప్ప దైవజనుడు ఏమంటున్నాడు తెలుసా? దూతలా నా శరీరంలో ఉంచబడిన ముళ్ళుని గురించి ఆలోచిస్తే కనుక ఏంటాడు, నేను హెచ్చింపు హెచ్చిపోకుండా నిమిత్తము. ఎందుకు అది ఉంచబడ్డది? ఎందుకు ఈ శ్రమ ఉన్నది? ఎందుకు పాల్ బాధపడుతున్నాడు? ఎందుకు ఆ విషయము ఆయన శరీరానికి దేవుడు అలౌ చేశాడంటే పాల్ హెచ్చించుకోదని దేవుడు పెట్టాడు. ఇట్ వాస్ అ బ్లెస్సింగ్. ఇఫ్ హీ గో ఇన్ టు ద ప్రైడ్ హీ విల్ కమ్ టు డౌన్. ఎందుకంటే సాతాను ఒక గర్వము నాశనముకు మార్గం అవుతుంది అంటే గర్వం వచ్చేస్తుంది కదా, వచ్చేస్తుంది. ఎంత లేదన్నా కూడా ఎక్కడో చాలా వచ్చేస్తుంది, ఎక్కడో చాలా కనపడుతుంది. అందుకే అంటాడు, ఆ గర్వము రాకుండా నా శరీరములో సాతాను దూతగా ఉంచబడ్డది. ఇట్స్ నిజంగా చెప్పాడు, ఒక రకం చెప్పాడు, ఇట్స్ అ బ్లెస్సింగ్ సో దట్ ఐ కెనాట్ బూస్ట్ అబౌట్ మై సెల్ఫ్. శ్రమ ఉన్నందుకు అంటాడు కదా, ఐ కెనాట్ బూస్ట్. దేవుని గురించి నేను అతిశయపడచ్చు కానీ నా గురించి నేను అతిశయపడడానికి లేకుండా ఉంటాడు. నన్ను హెచ్చించుకోండి, దేవుని హెచ్చించడం కాదు, నేను హెచ్చిపోకుండా అట్లా అన్నాడా? క్లియర్గా అన్నాడమ్మా. ఎందుకున్నది అంటే హెచ్చించబడితే పడిపోతుంది. అందుకే సాతాను అక్కడ హెచ్చించుకున్నట్ట. తీయాలంటే చాలా ఉంటాయి. సాతాను అంటే చూస్తారు పిల్లలు, సాతాను ఎందుకు పడదోయబడ్డంటే ఐ అంటాడు, నేను అంటున్నా. జరిగేది ఏమో తెలుసా అమ్మా? ఎప్పుడన్నా కూడా కొంపల్లో వచ్చే ప్రాబ్లంలు, కుటుంబాల్లో వచ్చే ప్రాబ్లంలు, కొంపలు అనొద్దు, కుటుంబాల్లో వచ్చే ప్రాబ్లం అంటే నేను నేను చేస్తేనే జరుగుతుంది, నేను ఉంటేనే ఉంది, నేను లేకపోతేనే లేదు. ఎప్పుడైతే అనుకుంటే అంతకంటే నాశనము కూడా గర్వము నాశనానికి దారితీస్తుంది. రెఫరెన్స్ ఇలాంటి చాలా ఇవ్వగలుగుతాను. గాడ్ హేట్స్ ది ప్రౌడ్, ఈజ్ విత్ ది హంబుల్ అంటాడు. తగ్గించుకున్న వారితో దేవుడు ఉంటాడంట. ఎవరైతే హెచ్చించుకుంటాడో వారిని దేవుడు ద్వేషిస్తాడట. ఈజ్ అగేన్స్ట్ దోస్ హూ ఆర్ ప్రౌడ్ అంటే దేవుడు వ్యతిరేకై ఉంటాడంట. పిల్లలు, పాల్ లాంటి వాడు ఆత్మీయంగా పడిపోకూడదు, దేవుడు అతనికి వ్యతిరేకంగా కాకూడదు, దేవుడు అతనితో ఉండాలనుకుంటున్నాడు. కాబట్టి ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్. ఆ శరీరంలో ఉన్న ఆ యొక్క శ్రమ ఈరోజు బ్లెస్సింగ్. ఈరోజు చాలాసార్లు మన జీవితంలో అన్నీ జరుగుతున్నా, అన్నీ ఉన్నా కూడా ఏదో ఒక శ్రమ, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక సమస్య మనల్ని చేస్తుండేది. ఎందుకంటే అది మన ఆత్మీయ జీవితానికి అది మేలు కలిగింది. కాబట్టి గాడ్ హస్ అలౌడ్ ఇట్. ఎందుకు శ్రమ వస్తుందండి? దేవుడు అంటున్నాడు, ఆ శ్రమ ఉంటేనే నువ్వు హెచ్చించుకోవు, నువ్వు కరెక్ట్గా ఉంటావు. శ్రమ లేకపోతా ఇన్ని శ్రమలు ఉంటేనే గుడికి అంతంత మాత్రం వస్తున్నావు. ఏం శ్రమలు లేకపోతే కనపడతామమ్మా? ఇన్ని శ్రమలు ఉంటేనే యేసయ్యా 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 అనడానికే కష్టంగా ఉంది. It's good for our spiritual life. Paul says it's good for you. దేవుడు అంటున్నాడు, పాల్ అంటున్నాడు, good for me అంటున్నాడు, it's good for you. ఆ శ్రమలుంటే కానీ దేవునికి పిలకచ్చినప్పుడు దేవుడు ఆ హెచ్చించుకోకుండా, నిన్ను ఎక్కువ ఊహించుకోకుండా దేవునితో ఉండడానికి, దేవుని ప్రార్థించడానికి, దేవునితో సహవాసం ఉండడానికి ఇష్టపడతావు. కాబట్టి పాల్కు ఆ యొక్క ములును తాను దూతగా ఉంచబడినట్టుగా చూస్తాము. దేవుని వాక్యం అంటున్నాడు, అతను హెచ్చించుకోకుండానట్లు.
చాలాసార్లు ఈ రోజుల్లో ఏ శ్రమ మిమ్మల్ని బాధపడుతుందో, ఏ శ్రమ ద్వారా ఇబ్బంది పడుతున్నా, ఏ శ్రమలో దేవుని ప్రశ్నిస్తున్నామో. నేను కూడా అన్నాను అంతమంది ప్రార్థన చేయడం వెంటనే శ్రమ వచ్చిందని. ఏ శ్రమలో దేవుని ప్రశ్నిస్తున్నామో దేవుడు అంటూ ఆ శ్రమ నీ ఆత్మీయ జీవితానికి అది మేలుకరమైంది కాబట్టి గాడ్ ఈజ్ అలౌవింగ్ దట్ పెయిన్, దట్ సిక్నెస్, దట్ ప్రాబ్లం అది కంటిన్యూ అవుతుందంటే దేవుని దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ శ్రమ లేకుండా నీ యొక్క జీవితంలోనూ ఆత్మీయంగా దెర్ ఇస్ నో బ్లెస్సింగ్ వితౌట్ దిస్ సఫరింగ్. శ్రమ రాగానే ఏం చేశాడు పాల్? ఏం చేశాడమ్మా? ఏం చేశాడు పాల్? దాని నిమిత్తము ఏమంటాడు? దాని నిమిత్తము ముమ్మార్లు ప్రభువును వేడుకొంచిని. హల్లెలూయా. ఎన్నిసార్లు చేసినట్టమ్మా? ఈ ప్రేయర్ 3 times. మనం కూడా 3 సార్లు రోజు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. బ్రేక్ఫాస్ట్ అప్పుడు, లంచ్ అప్పుడు, డిన్నర్ అప్పుడు ఖచ్చితంగా చేస్తాం. ఏమి ప్రార్థన చేసినా చేయకుండా ఈ 3 ప్రార్థనలు అయితే ఖచ్చితంగా మనం చేస్తుంటాం. దేవ ప్రార్థన మనం కూడా 3 సార్లు చేస్తుంటాం కదా. పాల్ కూడా I prayed 3 times. దేని గురించి? శ్రమను గురించి. ఈరోజు విశ్వాసిగా రోజు గమన శ్రమ లేకుండా ఆశీర్వాదం లేదు. ఒక ఆయన కూడా ప్రార్థన చేశాడు శ్రమ గురించి. చూద్దాం ఒకసారి మత్తయి సువార్తలకు వెళ్దాం. 26వ అధ్యాయం 39వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 20. కొందరికి అర్థమై ఉండొచ్చు ఏడున్నాం మనమని. 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైనా చూద్దాం. అప్పుడు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే, నాకు తెలియదు సాధ్యమైతే తెలియదు కాబట్టి సాధ్యమైతే ఇఫ్ పాసిబుల్ ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోనీమని ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు కానీ నీ చిత్త ప్రకారమే. కింద 42కి వెళ్దాం. ఒకసారి చూద్దాం. 42వ వచనం చూద్దాం. ఇంకో చూసిన మరలా 2వ మారు, ఒకసారి అయిపోయింది, మరలా 2వ మారు, నా తండ్రి నేను దీన్ని తాగితే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోదు, సాధ్యం కాదు, నీ చిత్తమే సిద్ధించు. 2వ మారు కూడా సేమ్ ప్రేమ్. ఇది ప్రార్థన. దేవుడు యేసు ప్రభు వారు పాలు ఇక్కడ 3 సార్లు చేస్తాడు, యేసు ప్రభు అక్కడ 2 సార్లు చేస్తున్నాడు. ఆ మత్తయి సువార్తలో చూసినప్పుడు ఆ శిలువ కార్యం గురించి, ఆ గొప్ప శ్రమ గురించి, నా విమోచన కొరకు, నా రక్షణ కొరకు ప్రభు అక్కడ పడుతున్న వేదన గురించి, ఆ రబు బాధ ఎంత గొప్పదో, ఆయన వేదనతో బాధతో తనని వేదుకుంటున్నాడు చూస్తాము. గాడ్ ఇఫ్ పాసిబుల్ టేక్ అవే దిస్ కప్ ఫ్రమ్ మీ. ఆయనను నా చిత్తం కాదు నీ చిత్త ప్రకారం. ఇప్పుడు చెప్పండి అమ్మ, శ్రమ మంచిదా కదా? ఎందుకంటే దెర్ ఇస్ నో రిసరెక్షన్ వితౌట్ క్రూసిఫికేషన్. ఆ శిలువ కార్యం లేకుండా పునరుత్థానం లేదు కాబట్టి శిలువ కార్యం చేయాలి. ప్రభు ఆ శ్రమ గుండా వెళ్ళాలి. ప్రభు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు కూడా శ్రమ పడడానికి వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆ శ్రమ ఏందో ఆయనకు తెలుసు కాబట్టి ఆ శ్రమ నిత్యము యేసు ప్రభు వారు కూడా తనని 2 సార్లు ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తాము. కానీ గాడ్ ఈజ్ అలౌవింగ్ అంటాడు కదా. ఆయనని మొత్తుట తండ్రికి ఇష్టమాయను అంటాడు యెషయా గ్రంథంలో. Jesus was praying, same prayer. అదే ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. శ్రమ గురించి ఈరోజు నీవు నేను ఎలా చేస్తున్నామో అలా శ్రమ గురించి ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే పిల్లలు, ఆ శ్రమ లేకపోతే పునరుత్థానం లేదు.
విశ్వాసితో ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు హెచ్చిపోకుండానట్లు ఏ శ్రమ అయితే నీ కుటుంబంలో, ఏ శ్రమ అయితే నీ ఇంట్లో, ఏ శ్రమ అయితే నీ ఒంట్లో ఉందో ఆ శ్రమ విషయంలో దేవుడు అంటున్నమాట, ఆ శ్రమ లేకపోతే నువ్వు వేడుకొనవు, దేవుడితో సమీపంగా ఉండవు. కాబట్టి ఆ గాడ్ హస్ allowed it so that your spiritual life is secured in the Lord and the Savior. చాలాసార్లు ఇప్పుడు చెప్పండి అమ్మ, శ్రమ మంచిదా? మంచిదే కానీ కొంచెం ఉంటే బాగుంటుంది, మరీ ఎందు ఉంటే కష్టమే. ఏదో కొద్దిపాటి కాదో అట్టి ముట్టనట్టు తాకనట్టు ఏదో ఉండనట్టు ఉండాలి కదా శ్రమ. మరీ ఇంత కష్టమైన శ్రమ ఉంటే కష్టమే. యేసుబాబు అన్నాడా, ఏదో 2 దెబ్బలు తినేసి వస్తానయ్యా తండ్రి, ఇన్ని దెబ్బలు ఏడు తింటా అన్నాడా? కొట్టినది తిన్నాడు, ఎన్ని కొట్టినని తిన్నాడు, ఎలా తీసుకెళ్తే అలా తీసుకెళ్ళాడు. ఎంతసేపు బాధ పెడితే అంతసేపు, ఎంతసేపు వరకు సిలువలో పెడితే అంతసేపు ఆయన సిలువలో ఉన్నాడు. ఇట్ డిడ్ నాట్ ఆస్క్ ఎనీ కన్సెషన్ కదా. ఈరోజు మనం చాలాసార్లు మనం ఏమంటాం పిల్లరా, దుకాణంలో కన్సెషన్ అడుగుతాం, 100 అంటే 50కి ఇవ్వ అంటాం. శ్రమలు అంటే దేవా కన్సెషన్ లేదని అడుగుతాం. బ్లెస్సింగ్స్లో 1,00,000 రూపాయలు దేవుడు ఇస్తాడంటే 1,00,000 ఇంకా లేదా? అప్పుడు ఎక్సెషన్ వస్తుంది, కన్సెషన్ ఉండదు, ఓన్లీ ఎక్సెషన్. ఇంకా మీదేం లేదా, పైన ఏం లేదా, ఇంతేనా? జీతం ఇస్తే ఏదో వాడేదో తప్పు చేసినట్టుగా జీతమే ఇచ్చిండు, ఇంకేం ఇయ్యలే మీద, బోనస్ ఏమి సంవత్సరం అవుతుంది, నా దసరాకు లేదు, నా క్రిస్మస్కి లేదు, నా న్యూ ఇయర్కి లేదు, వెట్టి చాకరీ చేసినట్టే ఉంది. ఆ జీతం ఇచ్చిండు, జీతంతో సంతృప్తి ఉండదు, ఎక్సెస్. మరి శ్రమ విషయంలో ఎందుకు? పౌలు అంటాడు, నేను పొందబోవు మహిమ ముందు పొందుతున్న శ్రమ ఏ పాటిది. విశ్వాసి, ఒకవేళ నువ్వు పొందుతున్న శ్రమ విషయంలో ఈ శ్రమ ఏ పాటిది, నా మహిమ ముందు ఈ శ్రమ చాలా చిన్నది అనుకున్నప్పుడు నీ ఆత్మీయ జీవితంలో బలంగా ఉన్నట్టు, నీ దేవుల్లో విశ్వాసంలో బలంగా ఉన్నట్టే శ్రమ వస్తున్నప్పుడు ప్రైజ్ గాడ్ అంటే సాతాను దూతగా దేవుడు అంటే ఎందుకు దేవుడు పెట్టిందానికి ఐ నో, even though I'm praying, I know why it is there. నా శరీరంలో ఉన్న శ్రమ నాకు తెలియదు అనుకోకు, నాకు తెలుసు. ఎందుకంటే నాకు తెలిసినా కూడా I'm praying. ఎందుకంటే దేవుడు ఎందుకు పెట్టాడో కూడా he knows the reasons. Then why you praying? Why you praying? Because it's hurting. అంతే కదా, సింపుల్ చెప్పాలంటే బికాజ్ ఇట్స్ హర్టింగ్. ప్రభు నాకు అన్నీ తెలుసు, బట్ ఇట్స్ హర్టింగ్ మీ. యేసు ప్రభు తట్టుకోలేనప్పుడు నేను ఏ పార్టీ వాడిని, మాట తప్పులేదు. ప్రభు నిజంగా ఒక విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ఈరోజు దేవుడు ఒకవేళ పాల్కు పెట్టాడంటే, ఒక శ్రమ ఉందంటే, ఇట్ టేక్స్ యూ నియర్ టు గాడ్. ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే శ్రమ ఎంత ఉంటుందో అంత నువ్వు దేవునికి సమీపంగా జీవిస్తావు. అంతేనా పాస్టర్ గారు? శ్రమ ఎక్కువ ఉంటే ప్రార్థన ఎక్కువ ఉంటుంది, మోకాళ్ళు ఎక్కువ వంగుతాయి, అప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉండవు, అప్పుడు తలనొప్పులు ఉండవు, అప్పుడు ఉపవాసం ఉన్న ఆకలి ఉండదు, లేని టైంలో అయితే ఆకలి అవుతుంది. ఉపవాసం ఉన్నారు పూరీల వాసన వస్తుంది, బోండాల వాసన వస్తుంది, దోశల వాసన వస్తుంది, గుమగుమ లాంటిది. ఏ వంటోడు ఏ చెత్త వంటినా కూడా ఎప్పుడు తినందు కూడా అది టేస్టీగానే కనబడుతుంది ఉపవాసం ఉన్న రోజు కదా. శ్రమ ఉన్నప్పుడు అంటే నేను ముమ్మార్లు I prayed to God 3 times. I asked God to take me out of this pain. కొన్నిసార్లు మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడైతే శ్రమ ఎక్కువ అయిందనుకో, మనకి ఈ లోకంలో మనలో కూడా మనం చేయలేనప్పుడు ఏం చేస్తాం, వి డిపెండ్ ఆన్ గాడ్. దేవుణ్ణి ఆశ్రయించడం మొదలు పెడతాం కదా. అన్ని హోప్స్ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందమ్మా, ఒకటే హోప్ ఉంటుంది. ఏంది అది? ప్రేయర్. ఓన్లీ వన్ హోప్, ప్రేయర్. అంతేనా? when nothing is working, God is at work. చాలాసార్లు అనిపిస్తుంది మన జీవితంలో పిల్లలు, నథింగ్ ఈస్ వర్కింగ్. మన జీవితంలో అనిపిస్తుంది ఏ చేసినా అన్ని విరుద్ధంగానే, పరిస్థితి అంతా విరుద్ధంగానే, అన్ని అగేన్స్ట్ ఎవ్రీథింగ్ జరిగే ప్రతి సంఘటన కూడా మన జీవితంలో వ్యతిరేకంగా కనిపిస్తున్నప్పుడు గాడ్ ఈజ్ అట్ వర్క్.
అబ్రహాము దేవుడు పిలిచాడట. నేను సెకండ్ అంశంలోకి ఇప్పుడే వచ్చాను. ఓకే, రైట్. దేవుడు పిలిచాడు ఎక్కడికి? వాగ్దాన దేశంలో పోమన్నాడు. అబ్రహాముతో చేసిన వాగ్దానం ఏంటంటే 12వ అధ్యాయం అంటే నేను ఒక గొప్ప జనాంగంగా చేస్తా అంటాడు. ఒక చెప్తా, నేను ఆశీర్దిస్తాను, నేను శపించిన వారిని నేను శపిస్తా అంటాడు. నువ్వు జస్ట్ గో ఆన్. నిన్ను బట్టి అనేక దేశములు, లేకపోతే దేశములన్నీ కూడా నిన్ను బట్టి ఆశీర్దింప, దేశములన్నీ కూడా, ఆల్ ది నేషన్స్ విల్ బి బ్లెస్డ్ త్రూ యూ అంటాడు. గొప్ప జనాంగంగా చేస్తా అన్న అబ్రహాము గెరారు ప్రదేశంలోకి వెళ్ళి నివసిస్తున్నప్పుడు అభిమేలెకు రాజు అంట అక్కడ పిల్లలు శారమని ఎత్తుపోయాడట. 75 సంవత్సరాల పైన పడ్డ స్త్రీ అందంగా ఉందంట. ఎలా ఉంటుండొచ్చు అమ్మా? మా ఆంటీ అంటుండదే అంటది, ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా అంటారు. నేను అందుకే ఇంకా చాలా 75 సంవత్సరాల ఉన్న స్త్రీని ఎత్తుకుపోయాడంట. పైయే 75 పైన. ఏంటది అసలు? మేబీ శారమ్మ అందానికి డెఫినేషన్ ఉండొచ్చు, ఐ డోంట్ నో. నేనేం స్కెచ్కి చూపించాను మీకు ఎలా ఉంటుందని. కానీ ఆ టైంలో అభిమేలకు అందగత్తే అని చెప్పి ఎత్తుకెళ్ళారంట. షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్ అని తీసుకెళ్ళి అబ్రహాం చెల్లి అని చెప్పాడంట. ఎత్తుకెళ్ళాడు, తీసుకెళ్ళాడు. ఇప్పుడు అబ్రహాం సిచ్యువేషన్ ఎలా ఉందమ్మా? ఎవ్రీథింగ్ వాజ్ అగేన్స్. ఎందుకంటే దేవుడు చెప్పిన వాగ్దాన దేశం ఎక్కడుందో తెలియదు. చెప్పాడు ఇదే అన్నాడు, కానీ చూశాడు, కానీ నిజంగా ఇక్కడ ఏముందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఏ విశ్వాసం ఉంటుందో బయటికి వచ్చాడో. దేవుడు గొప్ప జనాంగంగా చేస్తా అన్నాడు. గొప్ప జనాంగం చేయాలంటే భార్య ఉండాలి కదా, ముందు ఉన్న భార్య కూడా లేదు. మన జీవితాల్లో ఇట్లా సిచ్యువేషన్స్ వస్తాయి కదా. దేవుడు ప్రామిస్కు మన జీవితానికి లింక్ అనిపించదు. దేవుడు ఏమో వాగ్దానం చేసిండు, కానీ పరిస్థితులు చూస్తే అసలు ఎక్కడ కూడా దానికి దరిదాపుల్లో కనబడదు. కనబడుతుందమ్మా? దేవుడు ఆశీర్దిస్తాడు, కానీ ఈ సిచ్యువేషన్ చూస్తే అసలు హోప్లెస్ కండిషన్స్, ఎవ్రీథింగ్ అగేన్స్ట్. జనం మాట కన్నా ముందు కుమారుడు పుట్టుడు సంగతి లేదు, ఏం లేదు, భార్యనే లేదు. బహుశా అబ్రహాం చాలా ఒక వచనాన్ని చూస్తాను, ఎక్కువ స్టోరీలు ఇవ్వకుండా. 20వ అధ్యాయం, ఆదికాండం 20వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. చూడండి పిల్ల, ఏం జరుగుతుంది చూద్దాం. ఒకసారి చూద్దాం. లెట్స్ ఒకసారి పిల్ల చూద్దాం. ఆయనను రాత్రివేళ అబ్రహాం బహుశా పడుకుండేమో, శారమ్మని తీసుకెళ్ళి శారమ్మ కూడా పడుకొని ఉండొచ్చు, అభిమేలెకు కూడా పడుకుండొచ్చు. గాడ్ ఈజ్ అట్ వర్క్. హల్లెలూయా. ఇజ్రాయెల్ని కాపాడువాడు, కొనుకొడు నిద్రపోడు. అబ్రహాం బహుశా ఆలోచించి పిచ్చినేసిపోయి బుర్ర విక్కొని పడుకొని ఉంటాడు. బహుశా ఇక పొద్దున ఏమవుతుందో పరిస్థితి ఏందో హోప్లెస్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాడు. బట్ గాడ్ వాజ్ వర్కింగ్ ఇన్ ది నైట్. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరి జీవితంలో దేవుడు రాత్రికాలం పనిచేస్తున్నాడు. చెప్పిన వాళ్ళు సగం నేను గ్యారంటీ ఇయ్యను. హల్లెలూయా. గాడ్ ఈజ్ అట్ వర్క్ వైల్ ఐ యామ్ స్లీపింగ్. రాత్రి వేళ యు మే బి స్లీపింగ్, యువర్ గాడ్ ఈజ్ నాట్ స్లీపింగ్. రాత్రి వేళ ఏమంటుండు దేవుడు? వాడి స్వప్నంలో దూరిపోతున్నట్టు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నువ్వు పండుకోరా బాబు, నేనేం మాట్లాడాలనుకుంటున్నావు? నువ్వు పండుకున్నప్పుడే నిద్రలోనే ఐ వాంట్ టు స్పీక్ టు యూ. స్వప్నములో పాపం దేవుడు ఎంత మంచోడు కదమ్మా. అభిమేలకును కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు. గాడ్ డజంట్ వాంట్ టు డిస్టర్బ్ ఎనీబడీ. యూ స్లీప్, ఐ వాక్. నువ్వు పడుకోరా బాబు, నేను పని చేస్తున్నా. నేను చెప్పింది మాత్రం వింటుండు నువ్వు. నేను నీకు స్వప్నములో ఏం చెప్తున్నావు ఆ మాటలు శ్రద్ధగా విను. ఎందుకంటే ఇది మాట్లాడేవాడు సర్వశక్తిమంతుడు దేవుడు. స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అబ్రహాం. హల్లెలూయా. స్వప్నములో ఏమంటాడు చూద్దామా. నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం అంటున్నాడు. దేవుడు అంటాడు, ఒకవేళ నువ్వేదన్నా పిచ్చి ఆలోచనలు వెతుకుంటే నువ్వు చచ్చిన వాడు అయిపోతావు కొడుక. జాగ్రత్త సుమి. ఆయన ఒక ప్రవక్త యొక్క భార్య ఉంది. షీ ఈజ్ అన్ అనాయింటెడ్ లేడీ.
ఇక్కడ యేసు ప్రభు వారి వంశావళములు, మోషే ఆ తల్లి. జాగ్రత్త సుమి, జాగ్రత్త సుమి. విమోచకుడు ఆమె గర్భములో నుంచి రావలసి ఉన్నవాడు. ద బ్లెస్సింగ్స్. God was working. God was working in the night. When everything is working, not working, everything went lost, God is at work. దేవుడు పని చేస్తున్నాడు. ఇక్కడ చూసినప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది బిడ్డ, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు జవాబు చెప్తున్నాడు. ఏముందమ్మా ప్రార్థన ముమ్మార్లు ప్రార్థన. మన వాక్యమాలకు వద్దాం. లెట్స్ కమ్ బ్యాక్ టు ఏమంటాడు లెట్ కమ్ బ్యాక్ టు అవో. ఏమంటాడు దేవుడు అంటాడు, నేను ముళ్ళు గురించి మళ్ళీ చదువుదమ్మా. నేను తర్వాత అది నా యొద్ద నుంచి ఏదైతే నలగొడుతుందో అది నా యొద్ద నుంచి పోవాలని ముమ్మార్లు దేవుని ప్రభువును వేడుకొంటిని. ఆ తర్వాత ఎందుకు? అప్పుడు దేవుడు జవాబు చెప్తుండు, నా కృప నీకు చాలును. గాడ్ ఈస్ నాట్ సేయింగ్ ఓకే పాల్ యువర్ రిక్వెస్ట్ ఈస్ గ్రాంటెడ్ అంటలేడు. నో, నా కృప నీకు చాలు. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. దేవుడు అలౌ చేయడమే కాకుండా కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు ఆన్సర్. కొన్నిసార్లు ప్రభు యొక్క ఆలోచన నిజంగా అంత డిఫరెంట్. కొన్నిసార్లు అనిపిస్తుంది నా కృప నీకు చాలు. దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట కూడా ఇదే, నా కృప నీకు చాలు అంటుండు. మనం ఎందుకంటే పిల్లరా ఎంతసేపు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు పాల్ లాగానే, ఈవెన్ దో ఆయన గొప్ప దైవజనుడైనాను, యేసును పోలి నడిచినా కూడా హీ వాజ్ హ్యూమన్. ఈరోజు ప్రార్థన చేస్తామమ్మా, ప్రార్థన చేస్తుంటాం కదా. ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతమంది మీ ఆత్మ సంబంధమైన విషయాల్లో ప్రార్థన చేస్తాం? ఇట్ షుడ్ బి నన్. చాలా రేర్. మేబీ 0.0 ఏదైనా ఉంటే ఉండొచ్చు. ఎంతసేపు మన ప్రార్థనలో దేవుడు అది కావాలి, ఇది కావాలి, ఉద్యోగం కావాలి, డబ్బులు కావాలి, ఆరోగ్యం కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఓన్లీ ఫిజికల్ థింగ్స్. అంతేనా? ఎంతసేపు ప్రార్థన చేసినా, దేవునితో ఎంత సమయం గడిపినా, ఇట్ ఆల్ రివాల్వ్స్ అరౌండ్ దిస్ వరల్డ్లీ థింగ్స్. ఈ లోక సంబంధమైన విషయాలు చుట్టే తిరుగుతుంటుంది కదా, అవునా కాదా? పాల్ ప్రార్థన కూడా ఒక సైడ్. దేవుడు అంటుడు, మై గివింగ్ ఈజ్ డిఫరెంట్, ఇట్స్ సంథింగ్ ఎటర్నల్. కృపను గురించి మాట్లాడతాడు. కృప గురించి మాట్లాడుకుంటే ఈరోజు అంతా మాట్లాడుకునే తక్కువనే. ఆల్రెడీ 3 కృపలు ఉండరు మన దగ్గర. దేవుని స్తోత్రం. అందరు కృపలు అయిపోవాలి అంటే పొందుకోవడం, పేర్లు మార్చుకోమంటలే నా ఉద్దేశం కాదు. అందరూ కృప పొందేవారిగా. యేసు ప్రభువు నిజంగా పిల్లలు కొన్నిసార్లు పిల్లరా యేసు ప్రభు దగ్గరికి పక్షవాయుగల వాడిని తీసుకొచ్చారంట. తీసుకొచ్చినప్పుడు మనం తెలిసిన స్టోరీ కదా. యేసు ప్రభు ఏమన్నాడు? కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి. వాళ్ళ ప్రార్థన ఏంది? వాళ్ళ రిక్వెస్ట్ ఏంది? ఇట్స్ కంప్లీట్లీ ఫిజికల్. గాడ్ టాక్స్ అబౌట్ స్పిరిచువల్. పాల్ ఇక్కడ శరీరంలో నమ్ముల గురించి, శ్రమను గురించి మాట్లాడుతాడు. గాడ్ టాక్స్ అబౌట్ ది గ్రేస్. గ్రేస్ అంటే ఏంటో తెలుసా అమ్మ? గ్రేస్కు మీనింగ్ ఏంటో తెలుసా? ఎవడైతే దోస్ హూ డోంట్ డిజర్వ్ మర్సీ, అంటే కేవలము కనికరము కూడా అర్హుడు కాని వాని మీద కనికరము చూపించడమే కృప. నువ్వు అడిగేది ఎందుకంటే మీరు అన్ని అడుగుతారు, ఎందుకంటే మీరు అసలు పరలోకానికి అసలు అంటే ఏ లోకం కూడా పరలోకానికి పోయే ఆస్కారం ఏది లేదు. యేసు రక్తము తప్ప పరలోకాన్ని తీసుకుపోయే ఆస్కారం, శిలువ కార్యం తప్ప నేను పరలోకం తీసుకెళ్ళి ఏం లేదు. దట్ ఈస్ ది గ్రేస్. యూ హ్యావ్ నథింగ్ టు గో దేర్. అందుకే పౌలు
దేవుడు అంటున్నాడు, బాబు నీ కృప చాలు. ఎందుకంటే ఆ కృప ఉంది కాబట్టి మూడో ఆకాశం, కృప ఉంటే ఆ మూడో ఆకాశానికి పోతావు, లేకపోతే మధ్యలో ఆల్ట్ అయిపోతావు. ఇప్పుడు చెప్పండి, కనికరం కావాలా, కృప కావాలా? కనికరం అంటే నువ్వు ఏది కావాలంటే అది నువ్వు ఏది పెడుతుంది. నాకు అన్నం లేదు, నాకు డబ్బులు లేదు, నా ముళ్ళు తీసేయో, నా రోగం తీసేయో, ఇది కావాలా? లేకపోతే యు వాంట్ మర్సీ ఆర్ గ్రేస్? ఒక చిన్న స్టోరీ చెప్తా. కెన్ ఐ టేక్ 5 రైట్? నేను 2 అంశాలు 3 అంశాలకు పోలేదు ఇంకా. ఆల్రెడీ మై టైమ్ ఈజ్ అప్. లాస్ట్ అలా టచ్ చేసి ఒక సండే స్కూల్ స్టోరీ చెప్పిందంట. ధనవంతుడు లాజర్ స్టోరీ చెప్పిందంట. టీచర్, సండే స్కూల్ టీచర్ చెప్పిందంట. పిల్లలందరిని అడిగిందంట, బాబు ఇప్పుడు చెప్పండి రా బాబు స్టోరీ, మీద స్టోరీ చెప్పాను. స్టోరీ విన్నాక మీరు ఎలా ఉండాలనుకుంటారు? లాజర్లా ఉండాలి, ధనవంతునిలా ఉండాలనుకుంటారు. అంటే ఏమన్నానంటే, భూమి మీద ధనవంతునిలాగా ఉండాలి, పరలోకంలో లాజర్ లెక్క ఉండాలనుకున్నట్టు. వాడు మనలేక తెలివైనవాడు ఉంటాడు. మనం ఏమంటాడు? గాడ్ ఐ వాంట్ మర్సీ హియర్, ఐ వాంట్ గ్రేస్ దేర్. అంతే కదా? ఇక్కడ నాకు కనికరం కావాలి, కృప అక్కడ కావాలి. యేసయ్యా నీకు స్తోత్రం నాయనా. దేవుడు అంటున్నాడు, గాడ్ సేస్ మై గ్రేస్ ఇస్ సఫిషియంట్. ఏమన్నాడమ్మా? నీ కృప ఇస్తట్లేడు, కృప ఇచ్చేసాను చాలు. ఐ హావ్ గివెన్ యూ ది గ్రేస్. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్. In spite of all the troubles, my grace is sufficient to overcome every trouble, every problem. దేవుడు ఏదో ఇస్తా అని చెప్పట్లేదమ్మా, ఇస్తా అని చెప్తుండా. ఇచ్చేసా. ఇస్ సఫిషియంట్. సఫిషియంట్ అంటే ఏందమ్మా? ఆ డబ్బులు ఉన్నాయా పోవడానికంటే? గాడ్ సేస్ మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్. ఐ హావ్ ఆల్రెడీ given enough sufficient grace on the cross. Hallelujah. Sufficient grace on the cross. What a wonderful thing. నిజంగా అందించినాక పోవాలంటాడు కదా. తన ప్రియ కుమారుని ఆ సిలువలో బలిగా అర్పించిన ఆ తండ్రి అయిన దేవుడు ఏదైనా నీకు కొత్తగా చేయినా, ఏదైనా నీకు ఆపునా, ఏదైనా నీకు ఇవ్వకుండా ఉంటాడా? అన్ని మంచివి కూడా ఆయన ఇస్తాడు. కాబట్టి మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. ఇంకా అడగాల్సిందేం లేదు, ఎంత ఇవ్వాలో దేవుడు అంత ఇచ్చేసాడు. సఫిషియంట్. వీ హ్యావ్ ఎ సఫిషియంట్ గ్రేస్. ప్రేయింగ్. ఒక మాట చెప్పి ముగించేస్తాను. చివరి భాగంలో వచ్చినప్పుడు పాల్ చెప్తున్న మాట పిల్లరా, ఒక మాట నాకు చాలా ప్రభావితం చేసింది. 9వ వచనం ఒకసారి చూసుకుందాం. 9వ వచనం ఒకసారి చూసుకుందాం. పాల్ ఒక చెప్తాడు, ఒక గొప్ప పిల్లరా విశ్వాసికి ఉండవలసిన లక్షణం, ఒక గొప్ప విషయం చెప్తాడు. అది చూసుకొని ముగించుకుందాం. ఒకసారి 9వ వచనం. నా టైం అయిపోయింది. టేక్ ఓన్లీ 2-3 minutes. చూద్దాం, ఒకసారి చూద్దాం. 9వ వచనం. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. when I am weak then I am strong. హల్లెలూయా. ఇంకా చదవనా? ఇంకా కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను కాదమ్మా, పైన 9-10 చదువుతున్నాడు. ఇంకా చదువు. ఇంకా విశేషముగా నా బలహీనత అందే బహు సంతోషముగా. ఒకసారి మళ్ళీ చదువుదామమ్మ, మెల్ల చదువు అమ్మ. ఫాస్ట్ చదవకండి, ఎవరైనా ఒకరు చదవండి. అలా అత్తమ్మ నువ్వు తీసినాక నువ్వు చదువు, మెల్ల స్లోగా చదువు. చాలా వండర్ఫుల్ ఉంటుంది. చూడమ్మా అంటాడు, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా
ఏమంటాడు? విశేషముగా, అండర్లైన్ చేసుకోవాలి, విశేషముగా నా బలహీనత యందు ఏమంటూ బహు సంతోషముతో అతిశయపడదు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై వీక్నెస్ బికాస్ గాడ్స్ పవర్ విల్ బి manifested in my weakness. I am proud of my weakness. I am enjoying my weakness. I am enjoying my suffering. I am enjoying this throne. Hallelujah. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు కదా మా పౌలు. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు కదా మా పౌలు. ఏమంటాడు? నా బలహీనతలో నేను అతిశయపడుతున్నాను. ఒకసారి 10వ వచనము మరలా ఒకసారి చదవమ్మా. కృపమ్మ చదువుకుని ముగించదు. కృపమ్మ చదవ 10వ వచనం చదువు. నేనెప్పుడు బలహీనో, ఇప్పుడు ఇంకెప్పుడు చెప్పొద్దు బలహీనంగా ఉన్నా, కొడుకు బలహీనుడు, నేను బలహీనుడు, మా అత్త బలహీనుడు, మా అమ్మ బలహీనుడు. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుని. హల్లెలూయా. when I'm weak then I'm strong. హల్లెలూయా. నేనెప్పుడు బలహీనో అప్పుడే బలవంతుని. చదువుమా. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలో, నిందల్లో, ఇబ్బందుల్లో, హింసలలోనూ, ఉపద్రవములోనూ నేను సంతోషిస్తున్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాట చెప్పగలుగుతామో ఆయన కృప ఎంత గొప్పగా ఉంటుందంటే ప్రతి బలహీనత, ప్రతి నింద, ప్రతి శ్రమ, ప్రతి ఉపద్రవము దానంతరదే వెళ్ళిపోతుంది. నువ్వు దేవుల్లో బలంగా ఉంటావు. అలాంటి గొప్ప కృపను పొందుకున్న నీవు నేను let us look towards God. Let us look towards God, the Almighty. శ్రమల వైపు కాకుండా దేవుని వైపు చూద్దాం. శ్రమల్లో అతిశయపడి జీవించడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనకు దయచేయను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నీకు వేరే ఆదేశిస్తావు. అవును నేను చక్కని మాటలు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రము నాయన. అవును నాయన, అవునైనా మా బలహీనతలో అతిశయపడుటకు నాయన. ఎందుకంటే మేము బలహీనంగా ఉన్నప్పుడు క్రీస్తులో బలవంతులము, నీ శక్తి మాలోనైనా బయలుపరచబడుతుందన్నావు నాయన. అలాగునా ప్రతి విషయంలో జయశీలుడిగా ఉండడానికి నీ కృప సహాయం దయచేయండి. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరిత వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.